తీసుకుంటామని సంతోషంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రధానంగా ఒకటండి, మహిళా బిల్లు మీద పాత సెన్సెస్ని ఇప్పుడు అప్లై చేయడం అన్నది చాలా అన్యాయం. ఆల్రెడీ దీనివల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అవకాశాలు పోయినాయి. దాదాపు 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి, వాటన్నిటిలో కూడా మా అవకాశాలు పోయినాయి. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ పోగొట్టింది 2027 సెన్సెస్ వస్తే ఆ డీటెయిల్స్తో ఏదో లాభం జరుగుతుందని మేము అనుకున్నాం. ఇంకొక ఏడాది అయితే 2027 వస్తుంది. మరి ఆ సెన్సెస్ కోసం ఆగితే డెఫినెట్గా మహిళలకు ఇంకొన్ని సీట్లు ఎక్కువ పెరుగుతాయేమో అని ఒక ఆలోచన. రెండవది, ఈ సెన్సెస్లో కులగణన చేస్తామన్నారు కాబట్టి బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు కాబట్టి బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ వస్తుందేమో అని మేమందరం కూడా ఆశపడ్డాం. కానీ ఆ 2027 సెన్సెస్ వరకు ఆగకపోవడం వెనుక భారతీయ జనతా పార్టీ మరొకసారి వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు. దయచేసి బీసీ బిడ్డలు ఆడబిడ్డలు వేచి చూడొద్దు. చాలా బలంగా మనం కోరాల్సిన అవసరం ఉంది. అర్జెంట్ ఏం లేదు మనకు ఇప్పుడు సీట్ల కోసం, ఎందుకంటే మధ్యలో ఇంకొక 5-6 రాష్ట్రాల ఎన్నికలే ఉన్నాయి. 2027 తర్వాత చేస్తే సీట్స్ పెరుగుతాయి, బీసీ రిజర్వేషన్ కోసం కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం వేచి చూడాలన్నది మా ఆలోచన. బట్ 16, 17, 18 మేము కూడా డ్రాఫ్ట్ బిల్ వచ్చిన తర్వాత స్టడీ చేస్తాం. అవకాశం ఉంటే ఢిల్లీకి కూడా వెళ్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. అసలు ఆయన ఎవరన్నది సగం మంది గుర్తులేదు. మా నిజామాబాద్ వాళ్ళకే గుర్తులేదు ఆయన ఎవరన్నది. ఆయన గురించి నేను మాట్లాడేందుకే, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పొద్దున ఏం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతారో, ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకో మాట. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో బతికి ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను. నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమో నేను చెప్పిన కదా, ఆయనకు తలకాయనే లేదు. ఆయన గురించి ఎందుకు మనకు డిస్కషన్, వేస్ట్ ముచ్చట. ఆయనకు అరవింద్ అనేట ఆయనకు తలకాయ లేదు, ఉన్నా పని చేయదు, వేస్ట్. సేమ్ థింగ్ రాజు గారు. అంటే కేరళ ప్రజలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనం చేసిన మోసాన్ని తెలియజేయడం కోసం మాత్రం నేను ఆ వీడియోని రిలీజ్ చేసినాను. అంతో ఇంత కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలుసుకొని లిబరల్ లెఫ్ట్ని గెలిపిస్తే నేను సంతోషపడతాను. డెఫినెట్గా అందులో డౌట్ లేదు. ఆ చర్చ ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీలో జరిగిందో నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. నాకు ఐడియా లేదు. నీ లెక్క నేను కూడా పేపర్లో చూసిన తప్పితే నాకైతే ఐడియా లేదు. బట్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ఇదివరకు వాడుకోము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాళేశ్వరాన్ని ఉపయోగంలోకి తేవాలి అనేటటువంటి ఆలోచన నేను వెల్కమ్ చేస్తున్నా. 2 కారణాలు. కరెక్ట్గా కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా, కమిషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే అన్ని జిల్లాలకు కూడా నీరు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ దానికి సంబంధించినటువంటి సిన్సియర్గా పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళు కర్కశంగా గత 2.5 సంవత్సరాలుగా అన్ని సీజన్లలో కూడా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడానికి 8.5 లక్షల ఎకరాలను ఎండబెట్టిండ్రు. తెలిసి అంత కర్కోటకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అటువంటి ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్ చేస్తుందంటే అది కేవలం కమిషన్ల కోసమే అని చెప్పి నేను అనుకుంటున్నా తప్పితే రైతుల కోసం అయితే కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సారీ, క్షమించాలి, ఒక్క నిమిషం. మా హెచ్ఎంఎస్ రాష్ట్ర సెక్రటరీ గారు రాజు గారు వచ్చినారు. వారు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వివరాలతోనే నేను హెచ్ఎండిఏకి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి, అవినీతికి సంబంధించి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి ఆర్టీఐలు వేసి చాలా సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. దాదాపు ఒక 30,000 మంది జిహెచ్ఎంసీ కార్మికుల రిప్రజెంటేటివ్గా రాజు గారు మరి ఈ సమాచారాన్ని అంతా ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా సానుకూలంగా చాలా డీటెయిల్గా ఫైట్ కంటిన్యూ చేద్దాం. కాకపోతే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్, దయచేసి టెండర్ ప్రక్రియను రద్దు చేయండి. ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఎంబీ బుక్లను రాస్తూ ఉన్నారో ఆ పద్ధతిని కొనసాగించకుండా ఎవరైతే కరెక్ట్గా సంతకాలు పెట్టాలో ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని సరిచూసుకునే విధంగా, అవినీతి జరగకుండా ప్రజల డబ్బు ప్రజలకు చెందేలాగా
ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. సెలవు. జై తెలంగాణ. మరి ఇంత లేట్ అయిందండి. నేను నిన్న పదే చెప్పిన 10:30